తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మరింత వేగవంతమవుతోంది. సిట్ ఎంక్వైరీ స్పీడప్ తో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీ నవీన్ రావుని సిట్ విచారించడం, మరోవైపు హరీష్ రావు విషయంలో రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లడం లాంటి అంశాలు రాజకీయంగా హీట్ పెంచేస్తున్నాయి. ఇందుకే సిట్ విచారణలో నవీన్ రావు ఏం చెప్పారు? హరీష్ రావు విషయంలో రేవంత్ సర్కార్ ఎందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది? ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాలను మళ్లీ వేడెక్కిస్తోంది. సిట్ దర్యాప్తు నెక్స్ట్ లెవెల్ కు చేరడంతో హాట్ గా మారుతోంది. ఇప్పటికే పలువురిని విచారించిన సిట్ అధికారులు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును మరోసారి ఎంక్వైరీ చేయడం ఆసక్తి రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నవీన్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. కేసులో కీలక నిందితులైన ప్రణీత్ రావు, శ్రవణ్ కుమార్ తో ఉన్న సంబంధాలపై ప్రశ్నించారు. పలువురు నేతలతో లింకులపైన ఆరా తీశారు. వీటికి సంబంధించి నవీన్ రావు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకే ఫోన్ ట్యాపింగ్ పేరుతో విచారణలు చేస్తున్నారని నవీన్ రావు ఆరోపించారు. నిందితులతో ఫోన్లో గానీ నేరుగా గానీ ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. తనపై ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అలాగే తాను పరికరాలు సరఫరా చేశానన్న ప్రచారాన్ని నవీన్ రావు ఖండించారు. పూర్తిగా నాకు తెలిసిన సమాచారాన్ని అంతా తెలియజేశాను. విచారణకు పూర్తిగా సహకరించాను. ఫర్దర్ కూడా విచారణ ఎప్పుడు పిలిచినా కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా అనే విషయం తెలియజేశాను. ఏదో మెషిన్ తీసుకొచ్చాడంట, వాడేదో చేశాడంట, ఇవేవి చర్చ కూడా లేవు. నన్ను ప్రశ్నలు కూడా అడగలేదు ఎవరు. అయితే నాకు కొంతమందితో సంబంధాలు ఉన్నాయా, పార్టీ పరంగా జరిగిన విషయాలు, ఈ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యక్తులకు నాకున్న పరిచయాలు అవి అడిగారు. వాటికి పూర్తిగా నిజాలుగా సమాధానం చెప్పాను. ఫోన్ ట్యాపింగ్ కేసు ముమ్మాటికి రాజకీయ కుట్రే అన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఆధారాలు లేకుండా నవీన్ రావును విచారణకు పిలిచారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ శ్రేణులను ఇబ్బందికి గురిచేస్తోందని మాధవరం మండిపడ్డారు. ఏ ఆధారాలు లేకున్నప్పుడు కూడా పిలవడం జరిగింది. ఇది రాజకీయ కుట్రలే భాగమే తప్ప ఇలా ఏ ఒక్కటి కూడా నిజం లేదు. ఇది టీఆర్ఎస్ పార్టీ బల్లాం చేయడానికి మాకు వచ్చినటువంటి కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీకి వచ్చిన నుంచి ఈ విధమైనటువంటి వేధింపులకు జరుగుతూ ఉంది. రాజకీయ కుట్ర భాగమే జరుగుతుంది తప్ప ఇలా ఏ ఒక్కటి కూడా నిజము లేదు అని. మరోవైపు ఇదే కేసులో గత నెలలో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ సుదీర్ఘంగా విచారించింది. ప్రభాకర్ రావు కస్టడీ విచారణపై సిట్ జనవరి 16న సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సహా పలువురు కీలక అధికారుల స్టేట్మెంట్స్ ను సిట్ రికార్డ్ చేసింది. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు అనుమతి ఇవ్వాలని వేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ పై పంజగుట్ట పిఎస్ లో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి గతంలో హరీష్ రావు పై ఫిర్యాదు చేశారు. దీంతో హరీష్ రావు పై నమోదైన ఎఫ్ఐఆర్ ను తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసింది. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ, మరోవైపు హరీష్ రావు ఎఫ్ఐఆర్ క్వాష్ ను సవాల్ చేస్తూ రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లడం లాంటి అంశాలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పెంచుతున్నాయి.